అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇక కొన్ని విషయాల్లో అయితే ఒకరి నుండి డబ్బు తీసుకోవడం ద్వారా పని చేయకూడదు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు మరి ఆస్తి సంబంధిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఆకస్మిక డబ్బు మొత్తం కూడా ఈరోజు చేతికి అందుతుంది. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో మరి ఈరోజు మీరు ఆతృతతోటి నిర్ణయాలు తీసుకోకండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో మీ తల్లిదండ్రుల యొక్క సలహా సహకారం అనేది లభించడం జరుగుతుంది. ఈరోజు ఏదైనా చర్చల్లో మీరు పాల్గొన్నట్లయితే మీరు మౌనంగా ఉంటేనే ఉత్తమము. కుటుంబం నుండి మద్దతు అయితే పూర్తిగా లభిస్తుంది. వృత్తిని కొనసాగించే సమయము ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే సీనియర్ అధికారుల నుండి ఈరోజు మద్దతు కూడా మీరు పొందుతారు. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. కోపాన్ని నివారించాలి. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈరోజు మరి మీ ఆహారం తీసుకునే సమయంలో మీరు ఎక్కువగా బయట ఆహారాన్ని నివారించాలి. నూనెలో వేయించిన ఆహార పదార్థాలని నాన్ వెజిటేబుల్ని కూడా నివారించాల్సి ఉంటుంది. ఈ రోజుకి మీరు ఈ విధంగా చేయడం వల్ల మాత్రమే ఆరోగ్యాలను మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి ఉద్రిక్తత అయితే తొలగించడానికి కొన్ని విషయాలు అయితే కారణమవుతాయి. కొత్త పనులు చేయాలనేటటువంటి ఆలోచన మీలో ఉంటుంది. మీరు ఆరోగ్యమై పూర్తి శ్రద్ధ వహించాలి. మొత్తం మీద మీకు వ్యాపారాల లాభం అయితే చేకూరే అవకాశాలు మాత్రమే హెచ్చుగానే కనిపిస్తున్నాయి. మీ ఖర్చులను నియంత్రించండి. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. సహనంతో చేయటం వల్ల మీకు ఈరోజు చక్కని లాభం అనేది చేకూరుతుంది. కుటుంబంలో ఆనందం పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. చిన్న విషయాలకు కూడా పెద్దగా చేసి సమస్యగా చేసుకునేటటువంటి అలవాటును మార్చుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే చక్కగా పరిష్కారం అయిపోతాయి. పెద్ద ఆలోచనలు మీరు కొనసాగిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ వ్యాపారంలో మద్దతు అనేది లభించటం జరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాలలో ఉత్సాహం అనేది ఉంటుంది. సంకోచమైనటువంటి మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ స్నేహితులలో కొంతమంది ఈరోజు మరి చూసినట్లయితే కనుక మీ ప్రవర్తన కారణంగా వారు ఆలోచిస్తారు మీ గురించి. ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు బలోపేతం అవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఫేస్ తీసుకుంటారు. ఇక ఇష్టదేవతను ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది. దురాశ ప్రలోభాలకు దూరంగా ఉండాలి. మోసం చేసినటువంటి బాధితురాలుగా మాత్రం ఉండకండి. ప్రియమైన వారికి సమయం అనేది అందించాలి. ప్రియమైన వారి యొక్క ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు అన్ని విషయాల మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. లక్ష్యం యొక్క లావాదేవీలను మీరు ప్రోత్సహించకూడదు. మరియు ఈరోజు భాగస్వామ్య స్ఫూర్తి కూడా పెరుగుతుంది. విధేయతలు కూడా పెరుగుతాయి. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మీకు క్రెడిట్ అనేది పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు వ్యాపారం మీకు లాభపరంగా మంచిగానే ఉంటుంది. వ్యాపారంలో మీకు వ్యాపారంలో పోటీతత్వం పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు పని పట్ల మీ అభిరుచి ముందుకు సాగడానికి మిమ్మల్ని ఈరోజు కొంతమంది ప్రేరేపిస్తారు. మీకు చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం మరియు పనిని త్వరగా ముగించే అలవాటు మీకు అంత పురోగతిని ఇవ్వడం లేదు. కాబట్టి వీటిని తొలగించుకోండి. ఈరోజు మీ సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అంతర్గతటువంటి వ్యక్తులతోటి కనెక్ట్ అవ్వడం అనేది మంచిది. మీకు ఈరోజు ఒక ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తమ ప్రేమ గురించి బయటపెట్టేటటువంటి అవకాశాలున్నాయి. మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీతో బయటపెడతారు. ఈరోజు మీరు చక్కని సమయాన్ని వారితో గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు అనుకోని విధంగా మీకు ప్రేమ అందుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది. చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. మరియు ఈరోజు అనారోగ్య సమస్యలు ఎవరికైనా వేధిస్తున్నట్లయితే కనుక ఆ అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందేందుకు చాలా మంచి ప్రయత్నాలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తగిన మందులు సేకరించడం వలన మరియు యోగా వ్యాయామం ప్రాణాయామం చేయడం వల్ల పరిశుభ్రత మీద శ్రద్ధ వహించడం వలన ఈరోజు మీకు చాలా మంచి జరుగుతుంది. మీకు ధైర్యం యొక్క పరీక్ష అనేది ఈరోజు కొన్ని సవాళ్ళు అనేవి కూడా మీకు
మరి ఎదురవుతాయి. వాటిని మీరు విజయవంతంగా కూడా మీరు వాటి నుండి బయటకు వచ్చేస్తారు. మీ సామర్థ్యం నిరూపించుకోగలుగుతారు. మీరు మీ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఇక మీ ఇంట్లో కూడా బయట కూడా మీకు మంచి పేరు గుర్తింపు కూడా అలా రాబోతుంది. పవిత్రమైనటువంటి మీరు విషయాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి పరిహారం చేయటం ద్వారా ఈరోజు మీకైతే మేలు కలిగే అవకాశాలు హెచ్చుగా మరి గోచరిస్తున్నాయి. ఈరోజు మరి పరిహారం కొరకు రావి ఆకును తీసుకోవాలి. రావి ఆకు మీద శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ రావి ఆకు మీద కాండం దగ్గర ఓం అనేటటువంటి అక్షరాన్ని రాసి ఆ తర్వాత మరి కింద రావి ఆకు కింద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. దీన్ని రాసేటటువంటి సమయంలో సందర్భంలో గంధం మరియు సున్నము ఈ రెండు కూడా ఉపయోగించాలి. గంధం మరియు సున్నము లేదా మీరు పసుపునైనా సరే ఉపయోగించి దీన్ని తడి పసుపు అని కూడా అంటారు. మరియు వేరేగా పసుపు కూడా ఉపయోగించవచ్చు. మరి వీటిని రోజ్ వాటర్తో తడిపినటువంటి మరి గంధం లేదా సున్నంతో మీరు చక్కగా ఈ యొక్క ఓం అనేటటువంటి అక్షరం రాసి శ్రీం అనే అక్షరం రాసి చక్కగా ఆ యొక్క ఆకును కనుక మీరు చక్కగా ప్రవహించిన నీటిలో వదలటం ద్వారా ఇక మీ నుండి దరిద్రం అనేది తొలగించబడుతుంది. మీకు ఏమైనా చెడు ప్రయోగాలు ఎవరైనా చేశారని మీకు ఆలోచన ఉంటే కూడా ఆ ఆలోచన నుండి మీరు బయటకు రావడం జరుగుతుంది. మీకు అన్నీ కూడా శుభాలే కలగడం అనేది ఈ రోజు నుండి అయిపోతాయి. ఎవరైతే విద్యార్థులు చదువులో బాగా వెనకబడి ఉన్నారో వారు కూడా ముందంజ వేయడం అనేది జరిగే అవకాశాలు హెచ్చుగానే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన సందర్భాల్లో మీరు ఎక్కువగా ఫేస్ తీసుకొస్తారు. ఇక ఈరోజు మోసం అనేది మీకు జరిగే విధంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు బయట వ్యక్తులతో మాట్లాడాలి. మీరు బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. లేకపోతే మీ యొక్క మంచితనమే మీకు ఈరోజు నష్టం చేకూరేటటువంటి అవకాశాలు సందర్భాలు కూడా ఎదురు కావచ్చు. ఈరోజు మీరు చాలా విషయాల్లో కూడా మీరు క్రెడిట్ అనేది మీకు లభిస్తుంది. ఆరోగ్యం అయితే మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు మరి చూసినట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు అయితే పొందడానికి కొన్ని చర్యలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈరోజు అన్ని విషయాల్లో కూడా మరి ఉన్నటువంటి సమస్యలు మహిళలకు అంటే ఆరోగ్యం కొరకైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, లేదా తమ సంతానం గురించి సమస్య అయినా, భర్త గురించి అయినా ఏ సమస్యలైనా సరే ఈరోజు చక్కగా వాటి పరిహారం కొరకు భార్యాభర్తల యొక్క మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అవడానికి ఈ రాశివారు చక్కని పరిహారం చేయటం వల్ల మాత్రం దోషాలు పరిహారం ఖచ్చితంగా అవుతాయి. దీని కొరకు ఈ రాశివారు ముందుగా కాలభైరవ రూపం మెడ ధరించాలి. ఆ తర్వాత మరి పరిహారం చేయాలి. పరిహారం కొరకు నల్ల ఆవాలను ఉపయోగించాలి. ఆ నల్ల ఆవాలు 1 కేజీ బావు తీసుకోవాలి. కేజీ బావు నల్ల ఆవాలను తీసుకొని ఒక నలుపు రంగు బట్టలో వేసి మూటగా కట్టేసి ఆ మూటను మీ మీద నుంచి ఈ రాశి గల మరి పైనుంచి కిందకు 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ నల్ల ఆవాలను ఎవరికైనా దానంగా ఇచ్చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ నుండి నెగిటివిటీ తొలగించబడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. లక్కీ సంఖ్య 59. లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ. ఈ విధంగా మీరు పరిహారము చేసినట్లయితే ఈ పరిహారము చేసిన తరువాత కనుక ఈ రాశివారు చక్కగా మరి అనుకున్న విధంగా పనులు జరగటానికి ఇంకొక విధంగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఈ నల్ల ఆవాలను ఇచ్చిన తర్వాత కేజింబావు నల్ల ఆవాలను పరిహారంగా మరి దానం ఇచ్చిన తర్వాత ఒక నల్ల బట్టలో ఉంచేసి మీరు చక్కగా మరి రాత్రి పూట నిద్రించే సమయంలో పడక గదిలో దిండు కింద నెమిలికను ఉంచుకోవడం ద్వారా దోషాలు పరిహారం అయిపోతాయి. మీ నుండి నెగిటివిటీ తొలగించబడుతుంది. ఎందుకంటే నవగ్రహాల శక్తి నెమలికకు ఉంటుంది కాబట్టి దాంట్లో మంచితనాన్ని మీకు తేవడం అంటూ జరుగుతుంది. గ్రహాల సంచారాన్ని బట్టి ఈరోజు చూసినట్లయితే కనుక మీకు నెమలికను మీరు దిండు కింద పెట్టుకొని నిద్రించడం ద్వారా నెగిటివిటీ అనేది మీ నుండి దూరం అయిపోతుంది. పాజిటివిటీ అంతా కూడా మీకు రావడం అనేది జరిగే అవకాశాలకు మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.